హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబీటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో నా ఈవినింగ్ రొటీన్ చూపిస్తూ ఇంకా కాకరకాయ కారప్పొడిని ఎలా చేస్తున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో ఎక్కువ లెంత్ లేకుండా పెడుతున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఏదో ఒకటి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంక ఈ మధ్య నేను కామెంట్లకు రిప్లై ఇవ్వలేకపోతున్నాను కదా, సారీ అండి. టైం కుదరటం లేదు. మ్యాక్సిమం ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. ఎవరు ఏమీ అనుకోవద్దు. ఇది నా నుండి ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి. నేను సాయంకాలం 3:30, 4 ఈ టైంలోనే ఇంట్లో పనులు చేయడం అయితే స్టార్ట్ చేశాను. నా ఈవినింగ్ రొటీన్ అనమాట. ఇంక నేను మధ్యాహ్నం వరకు అయితే 2 దాకా నా తెల్లవారు పనులు అయితే అయ్యాయి. దాని తర్వాత ఒక 2 గంటలు రెస్ట్ తీసుకున్నాను. మళ్ళీ సాయంకాలం పనులు అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే తెల్లవారు ఉతికి సారేసిన బట్టలు తీసేసి ఇంట్లో వేసుకున్నాను. దాని తర్వాత ఇంటి ముందు వరకు అయితే వాకిలి చిమ్ముకున్నాను. ఇంకా దాని తర్వాత పొయ్యి మంట వేసుకోవడానికి పొయ్యి మీద దబర పెట్టుకొని అయితే బోర్లో నీరు కొట్టుకొని తీసుకెళ్ళి అయితే పోసుకుంటున్నాను. ఇంకా నాకు ఒకరు కామెంట్లో అడిగారు, అక్క మీ ఇంట్లో మోటార్ లేదా అని అయితే అడిగారు. మా ఇంట్లో మోటార్ అయితే ఉంది. ప్రస్తుతానికైతే చెడిపోయింది. చెడిపోయి చాలా రోజులు అయ్యింది, కానీ బాగు చేయలేదండి. ఇంకా మాకు పైప్ నీరు వస్తాయి కాబట్టి ఆ పైప్ నీరు వాడుకుంటూ ఎప్పుడైనా అవసరమైతే ఇలా బోర్లో నీరు కొట్టుకొని అయితే వాడుకుంటూ ఉంటాను. నేను ఆ మోటార్ బాగు చేయాలని అయితే అనుకుంటున్నాను. లేదంటే కొత్త మోటార్ అయినా కొనుక్కోవాలి అనుకుంటున్నాను. కానీ ఎందుకో టైం అలా అయిపోతుంది. పెద్దగా పట్టించుకోవటం లేదు. ఎందుకంటే నీరుకి అంత ఇబ్బంది అయితే ఏమీ లేదు. పైప్ నీరు వస్తున్నాయి. ఇంకా బోర్ ఉంది కాబట్టి మాకైతే సరిపోతున్నాయి. మోటార్ ఉంటే కొద్దిగా తేలిగ్గా ఉంటుంది. లేకపోతే కొద్దిగా కష్టపడేసి బోర్లో నీరు కొట్టుకోవాలి. దానివల్ల నాకేం పెద్దగా ఇబ్బంది అనిపించటం లేదు. అందుకని మోటార్ గురించి అయితే పెద్దగా ఏం పట్టించుకోవటం లేదు. ఇంకా పొయ్యి మీద దబర పెట్టుకొని నీరు పోసుకున్న తర్వాత పొయ్యి మంట వేసుకుంటున్నాను. మేమైతే అందరికీ ఒకేసారి సరిపోయినట్టు కొద్దిగా పెద్ద దబరే పొయ్యి మీద పెట్టుకొని అయితే కాచేసుకుంటామండి నీరు. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా వేడి నీరే పోసుకుంటారు. ఎవరు చల్లని నీరు పోసుకోరు. ఇంకా మా ఊరు సైడ్ అయితే అందరూ కూడా సాయంకాలమే స్నానం చేస్తారండి. తెల్లవారులు స్నానం చేయరు. కొంతమంది కామెంట్లో అడుగుతున్నారు, మీరు స్నానాలు చేయరా, దీపాలు పెట్టరని అయితే అడుగుతున్నారు. దీపాలు పెట్టమని నేను వీడియో లాస్ట్లో చెప్తాను. కానీ స్నానాలు మాత్రం సాయంకాలమే చేస్తామండి. తెల్లవారులు అయితే చెయ్యము. ఈ పద్ధతి ఎందుకు ఇలా వచ్చిందో నాకు కూడా తెలియదు. నాకు పెళ్లి కాకముందు తెల్లవారులు స్నానం చేసేదే అలవాటును. కానీ పెళ్ళయ్యి అత్తారింటికి వచ్చిన తర్వాత ఇక్కడ పద్ధతులు ఇలా ఉన్నాయి కాబట్టి నేను కూడా ఇలానే అలవాటు చేసుకున్నాను. ఇంకా పొయ్యి మంట వేసేసిన తర్వాత ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నానండి. ఈ ఇల్లు ఊడ్చుకునేటప్పటికి టైం అయితే 5 ఈ టైం అయితే అయ్యింది. ఎండాకాలం కాబట్టి అంత తొందరగా అయితే ఏం చీకటి పడటం లేదు. ఫస్ట్ ఇంట్లో ఊడ్చేసుకున్నాను. దాని తర్వాత బయట రేకుల కింద కూడా ఊడ్చేసుకుంటున్నాను. మా ఇల్లు చిన్నదే కాబట్టి నాకు ఇల్లు ఊడ్చడం అయితే పెద్దగా ఎక్కువ టైం ఏం పట్టదు. చాలా తొందరగా అయిపోతుంది. 2 అంటే 2 గదులే కదా, అంటే ఇంట్లోనే రేకుల కిందే కాబట్టి ఎక్కువ టైం అయితే ఏం పట్టదు, తొందరగా అయిపోతుంది. ఇంకా ఇల్లు ఊడ్చడం అయిపోయిన తర్వాత కాకరకాయలు అయితే కోసుకొని వచ్చానండి. ఇవి ఇంటి వెనుక పడిమూల్చిన మొక్క అనేసి ఒక వీడియోలో చెప్పాను కదా, అక్కడ నుండి కోసుకొచ్చినవి. ఇంకా పొయ్యి మీద నీరు దించేసి మా మావయ్యకుని మా బాబుకి 2 కోడిగుడ్లు అయితే ఉడకేసాను. ఇంకా కాకరకాయలేమో పైన కొద్దిగా గీసేసుకొని గుండ్రంగా ఉండేటట్టు అయితే కట్ చేసుకున్నాను. సన్నగా చూడండి, ఇలా అయితే కట్ చేసుకున్నాను. కొన్ని కాయలు అయితే పండిపోయి ఉన్నాయి. వాటిలో గింజలు పక్కకి తీసేసాను. పండకుండా లేతగా ఉన్నవైతే అలానే ఉంచేసాను. ఇంకా కాకరకాయ కారప్పొడికి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకొని పొయ్యి దగ్గర తెచ్చుకొని అయితే పెట్టేసుకున్నాను. దాని తర్వాత పొయ్యి మీద కోడిగుడ్లు పెట్టాను కదా, అవి ఉడికిపోయాయి. అవి పక్కకు అయితే దించేసుకున్నాను. కోడిగుడ్లు పూర్తిగా చల్లారిన తర్వాత మావయ్యకుని బాబుకి ఒలిచేసి అయితే ఇచ్చేస్తాను. ఇంకా మా బాబు స్కూల్ నుండి అయితే రాలేదు. బాబు స్కూల్ నుండి వచ్చేటప్పటికి టైం అయితే 5:30, 6 ఈ టైం అయితే అయిపోతుందండి. అంటే బాబుకి 2వ పూట నుండి స్కూల్ ఉంటుంది కదా, అందుకని వచ్చేటప్పుడు కొద్దిగా లేట్ అయిపోతుంది. ఇంకా పొయ్యి మీద కళాయి పెట్టేసుకొని కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటున్నానండి. ఎందుకంటే కాకరకాయ బాగా వేగనివ్వాలి. అంటే కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడయిన తర్వాత కాకరకాయ ముక్కలన్నీ కూడా ఆయిల్లో వేసేసుకొని ఈ కాకరకాయ ముక్కలు పూర్తిగా కలర్ మారేంత వరకు అయితే వేగించుకోవాలి.
కాకరకాయ చేదుగా ఉన్నా సరే ఆరోగ్యానికి మాత్రం చాలా అంటే చాలా మంచిదండి. ఎక్కువగా షుగర్ పేషెంట్లకైతే చాలా మంచిది. కానీ చాలా మందికి కాకరకాయ అంటే ఇష్టం ఉండదు. నాకు కూడా పెద్దగా కాకరకాయ కూర అన్నా కాకరకాయ ఫ్రై అన్నా ఇష్టం ఉండదండి. కానీ ఈ కాకరకాయ కారప్పొడి మాత్రం బాగానే తింటాను. మరి అంత చేదుగా అయితే ఏమి అనిపించదు. అన్ని రకాల పప్పులు అన్నీ వేసుకొని చేసుకుంటున్నాం కాబట్టి అంత చేదుగా అయితే ఏమి అనిపించదు. ఖచ్చితంగా నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇంకా నాలాగా ఎంతమందికి కాకరకాయ అంటే ఇష్టం ఉండదో అది కూడా ఖచ్చితంగా కామెంట్లో అయితే చెప్పండి. ఇంకా కాకరకాయలు అయితే పూర్తిగా కలర్ మారేంత వరకు అయితే వేగించుకున్నాను. అలా అని మాడకూడదండి, కాకపోతే బాగా ఫ్రై అవ్వాలి. పట్టుకుంటే విరిగిపోయేటట్టు ఫ్రై అవ్వాలి. ఫ్రై అవ్వకపోతే ఈ కాకరకాయ పొడి ఎక్కువ రోజులైతే నిల్వ ఉండదు. అందుకని బాగా పూర్తిగా ఆ కాకరకాయలు అన్నీ కరకరలాడుతూ ఉండేటట్టు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంక నేనైతే అలా ఫ్రై చేసేసుకొని పక్కకైతే తీసేసుకుంటున్నానండి. చూడండి, వీడియోలో మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా కాకరకాయలు ఎంత బాగా వేగాయో. చక్కగా వేగించాను. ఇంకా పక్కకు తీసేసుకున్న తర్వాత ఆ కాకరకాయలు పక్కన పెట్టేసుకొని కరివేపాకు అయితే వేగించుకుంటున్నానండి. కరివేపాకు నేను కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకోవడం వల్ల ఈ కారపొడి మంచి వాసన వస్తుంటుంది. తినడానికి కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఆయిల్లోనే వేగించేసుకుంటున్నాను ఈ కరివేపాకు. మనకి ఇలా ఆయిల్లో వేగించుకోవడం ఇష్టం లేకపోతే కరివేపాకు ఆయిల్ ఏం వేయకుండా కేవలం ఒట్టి కళాయి పెట్టుకొని కళాయి కొద్దిగా వేడయిన తర్వాత కరివేపాకు వేసుకొని బాగా కరివేపాకుని అయితే వేగించుకోవాలి. నాకైతే ఇలా ఎక్కువ ఆయిల్లో కరివేపాకు వేగించుకునే కాడికి అసలు ఆయిల్ ఏమీ వేయకుండా కేవలం కళాయిలో కరివేపాకు మాత్రమే వేసి మరీ ఎక్కువ అగ్గి పెట్టకుండా అలానే తక్కువ మంటలో లేకుండా మీడియంలో పెట్టుకొని కరివేపాకు వేగించుకుంటే చాలా బాగుంటుందండి. కారం పొడి కూడా పొడి పొడిలా ఉంటుంది, అంటే ముద్దలా కాకుండా పొడి పొడిలా ఉంటుంది. నేనైతే అన్ని నూనెలో వేసి వేగించుకున్నాను కాబట్టి కారం పొడి అయితే మరీ అంత పొడి పొడిలా అయితే ఏం రాలేదండి. కరివేపాకు వేగిన తర్వాత పక్కకి తీసేసుకొని కళాయిలో ఉన్న నూనె అంతా కూడా పక్కకు వంచేసుకొని దాని తర్వాత ఎండుమిరపకాయలు అయితే వేగించుకుంటున్నాను. ఎండుమిరపకాయలు వేగించుకునేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా వేగించుకోవాలి. పొయ్యి మీద వేగించుకుంటున్నాను కదా, మరి ఎక్కువ మంట అయితే ఊరకనే మాడిపోతాయి ఎండుమిరపకాయలు. అందుకని పొయ్యిలో ఉండే కట్లన్నీ కూడా బయటికి తీసేసాను. మాడిపోతే కారపొడి అస్సలు బాగుండదండి. డిఫరెంట్ వాసన వచ్చి టేస్ట్ కూడా డిఫరెంట్గా మారిపోతుంది. అందుకని కొద్దిగా జాగ్రత్తగా వేగించుకోవాలి ఎండుమిరపకాయలు వేగించుకున్నప్పుడు మాత్రము. నేనైతే పొయ్యి మీద వేగిస్తున్నాను కాబట్టి మాడిపోతున్నాయి అన్నప్పుడు పొయ్యి మీద కళాయి తీసేసుకొని నార్మల్గా వేగించి మళ్ళీ పొయ్యి మీద కళాయి పెట్టుకొని అయితే వేగించుకుంటున్నాను. మంట అయితే పూర్తిగా బయటికి తీసేస్తున్నానండి. చూడండి, ఇలా బయటికి తీసి ఇలా నార్మల్గా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెట్టుకొని అయితే వేగించుకుంటున్నాను. పొయ్యి మీద కాబట్టి అలా వేగిస్తున్నాను. నార్మల్గా గ్యాస్ మీద అయితే మనకి ఎలా కావాలంటే అలాగ వేగించుకోవచ్చు. ఇంకా ఎండుమిరపకాయలు అయితే బాగా వేగాయి. నేనైతే మాడకుండా వేగించాను, కానీ వీడియోలో మీకు మాడిపోయినట్టు కనిపిస్తున్నాయి కదా, కానీ మాడలేదండి, కలర్ మారాయి అంతేని. బాగా వేగాయి. వేగిన తర్వాత పక్కకైతే తీసేసుకుంటున్నాను. నేను ఎండుమిరపకాయలు అయితే ఒక 15 దాకా తీసుకొని ఉంటానండి, మరీ ఎక్కువ అయితే ఏం తీసుకోలేదు. ఇంకా దాని తర్వాత వేరుశనగ గింజలు అదే బాండల్లో వేసుకొని వేగించుకుంటున్నాను. వేరుశనగ గింజలు అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఉంటాయి, మరీ ఎక్కువ అయితే ఏం వేసుకోలేదు. దాని తర్వాత ధనియాలు, మినప్పప్పు, కొద్దిగా జీలకర్రని, కొద్దిగా శనగపప్పు అయితే వేసుకున్నాను. ఈ పప్పులన్నీ వేసుకోవడం వల్ల ఈ కారపొడికి అయితే మంచి రుచి వస్తుందండి. ఇవి మాత్రం మిస్ చేయకుండా వేసుకోవాలి. ఇంక ఈ పప్పులన్నీ కూడా కొద్దిగా కలర్ మారేంత వరకు అయితే వేగించుకోవాలి. ఈ పప్పులన్నీ కూడా నేను 2 టేబుల్ స్పూన్లు అయితే కొలత మీదే తీసుకున్నానండి అన్నీ కూడా. ఇంక ఇవి కొద్దిగా వేగిన తర్వాత లాస్ట్లో దించేస్తాను అనే ముందు నువ్వులు కొద్దిగా వేసుకున్నాను. ఈ నువ్వులు కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకున్నాను. నువ్వులు వేసిన తర్వాత పప్పులు ఏవి కూడా మాడకూడదు. మెయిన్ నువ్వులు మాడకూడదండి. నువ్వులు మాడినా సరే కొద్దిగా టేస్ట్ డిఫరెంట్గా మారిపోతుంది. మెయిన్ ఎక్కువగా మాడి వాసనలా వస్తూ ఉంటుంది. ఇంకా కొద్దిగా చింతపండు వేసుకున్నాను. చింతపండు కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరండి. నేనైతే ఖచ్చితంగా వేస్తాను. చింతపండు వేయడం వల్ల లైట్గా పుల్లంగా తగులుతూ ఉంటుంది, తినడానికి చాలా బాగుంటుంది. అందుకని నేను ఖచ్చితంగా చింతపండు అయితే వేస్తాను. అయితే కొద్దిగా తక్కువగా వేసుకుంటానండి, ఎవరిష్టం అది. ఇదైతే ఆప్షనల్. చాలామంది అయితే వెయ్యరు, నేను మాత్రం వేస్తాను. ఇంకా చూడండి, అన్నీ కూడా ఎంత బాగా కలర్ మారాయో. ఇప్పుడైతే వేగిపోయాయి. ఇంక నేనైతే దించేసుకుంటున్నాను. ఇంక ఇవన్నీ కూడా ప్లేట్లలో వేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వడానికి అయితే పక్కన పెట్టుకున్నానండి.
చూడండి పప్పులు ఎంత బాగా వేగాయో. ఎండుమిరపకాయలు కూడా మాడకుండా వేగున్నాయి. ఇంకా కాకరకాయలు అయితే చూడండి ఎంత బాగా ఇలా పట్టుకుంటే విరిగిపోయేటట్టు అయితే వేగున్నాయి. ఈ వేగించుకున్నవన్నీ కూడా ఫ్యాన్ కింద పెట్టుకొని అయితే పూర్తిగా చల్లారనించుకున్నాను. ఇవి చల్లారే లోపు నేను రోల్ అయితే నీట్గా కడిగేసుకొని పొడిగుడ్డతో అయితే రోల్ మొత్తం అసలు ఏమి నిమ్మేమి లేకుండా పూర్తిగా పొడిలా ఉండేటట్టు అయితే తుడుచుకున్నాను. దాని తర్వాత ఫస్ట్ పప్పులన్నీ వేసుకొని అయితే దంచుకుంటున్నాను. వేగించుకున్నాం కదా పప్పులు, అవన్నీ వేసుకొని అయితే ఫస్ట్ దంచుకుంటున్నాను. ఇవి దంచుకునేటప్పుడు కొద్దిగా లేట్ అవుతుందండి. మిగతావన్నీ కూడా తొందరగా మెదిగిపోతాయి, కానీ ఈ పప్పులు మెదిగేటప్పుడు మాత్రం కొద్దిగా టైం పడుతుంది. దంచుకోలేము అన్నప్పుడు ఇవి వరకు అయితే మిక్సీలో వేసుకొని ఆడించుకోండి. మీకు మొత్తం మిక్సీలో వేసుకొని చేసుకోవాలనే సరే చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు మిక్సీలో వేయనండి. మా ఇంట్లో మిక్సీలో వేసి పొడులు ఏవి చేసినా పచ్చళ్ళు ఏవి చేసినా సరిగ్గా తినరు. అందుకని కొద్ది కష్టమైనా సరే నేను రోట్లో వేసుకొని దంచుతాను. ఇంకా ఈ పప్పులన్నీ మెత్తగా పొడిలా అయ్యేంత వరకు దంచుకున్న తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకొని అయితే బాగా పొడి అయ్యేంత వరకు అయితే దంచేసుకున్నాను. ఎండుమిరపకాయలు దంచుకోవడానికి అయితే ఎక్కువగా టైం ఏం పట్టదు. 2 నిమిషాల్లోనే మెత్తటి పొడిలా అయితే మెదిగిపోతాయి, తొందరగా అయిపోతాయి. చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఎంత బాగా మెదిగాయో. మధ్య మధ్యలో అక్కడక్కడైతే ఎండుమిరపకాయల్లో మధ్యలో గింజలు ఉంటాయి కదా, గింజలు మాత్రమే ఉంటాయి, మిగతా అంతా మెత్తగా మెదిగిపోతాయి. ఇంకా ఎండుమిరపకాయలు మెదిగిన తర్వాత నేను కరివేపాకుని కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకొని అయితే ఇవి కూడా బాగా మెత్తగా మెదిగేంత వరకు అయితే దంచుకుంటున్నాను. ఇవి కూడా దంచుకునేటప్పుడు పెద్దగా ఎక్కువ టైం అయితే ఏం పట్టలేదు, తొందరగానే అయిపోయాయి. కాకరకాయ ముక్కలు మరీ మెత్తగా పొడి పొడిలా అవ్వాల్సిన అవసరం లేదండి. కచ్చా పచ్చగా ఉన్నా సరే తినడానికి బాగానే ఉంటాయి. నేనైతే మరి అంత పొడిలా అయితే ఏం దంచలేదు. ఇంకా కొద్దిగా సాల్ట్ వేసుకొని సాల్ట్ మొత్తం పొడి అంతా నీట్గా కలిసేలాగా అయితే మొత్తం కలిపేసుకొని దంచేసుకుంటున్నాను. ఇది మొత్తం దంచుకునేటప్పటికి టైం అయితే కరెక్ట్గా 6:30 ఈ టైం అయితే అయిపోయిందండి. కొద్దిగా చీకటి అయిపోయింది. ఇంకా లాస్ట్లో ఒక 10 దాకా తెల్ల రెబ్బలు వేసుకొని దంచుకుంటున్నాను. ఈ తెల్లలు రెబ్బలు కూడా ఖచ్చితంగా వేసుకోవాలి. కారం పొడి చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. నేనైతే ఏ కారపొడిలో అయినా సరే లాస్ట్లో ఖచ్చితంగా కొద్దిగా ఎక్కువగానే తెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుంటాను. నేను ఒక 10 దాకా అయితే తెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. ఇంకా కారపొడి అయితే రెడీ అయిపోయిందండి. కారపొడి అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. కాకపోతే అన్నీ కూడా ఆయిల్లో వేసుకొని వేగించుకోవడం వల్ల కారం పొడి అయితే మరి పొడి పొడిలా రాకుండా చూడండి ఇలా కొద్దిగా ముద్దలా అయితే వచ్చింది. ఇది అన్నంలో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో అయితే ఇంకా బాగుంటుంది. ఇంకా కారపొడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. కారపొడి దంచుకోవడం అయిపోయిన తర్వాత స్నానం చేసేసి దీపం అయితే పెట్టుకుంటున్నాను. కొంతమంది అడుగుతున్నారు మీరు దీపాలు పెట్టరా, ఎప్పుడు వంట గిన్నెలు తోమడము తినడము ఇదేనా, దీపం పెట్టడం ఎప్పుడు చూపించరు అని అడుగుతున్నారు. నేను చాలా వీడియోస్లో చూపించానండి, మరి అలా వీడియోస్ చూడలేదో ఏమో నాకు తెలీదు. మేము సాయంకాలం స్నానం చేస్తాం కాబట్టి సాయంకాలమే దీపం అయితే పెట్టుకుంటూ ఉంటామండి. నేనైతే ఎక్కువగా మార్నింగ్ రొటీనే చేస్తాను కాబట్టి మీకు ఎక్కువగా అయితే దీపం పెట్టుకునేది చూపించను. ఇంకా మా ఊరు సైడ్ ఉండే పద్ధతి అయితే మీకు చెప్తాను. ఈ పద్ధతి అయితే చాలా మందికి కొద్దిగా వింతగా విచిత్రంగా అనిపించవచ్చు. నాకు కూడా ఇప్పుడు కూడా ఈ పద్ధతి ఇలా ఎందుకు ఉందనేసి నాకు కూడా అనిపిస్తుంది. కానీ ఇక్కడ పద్ధతులు ఎలాగే ఉన్నాయి కాబట్టి నేను ఇలానే అలవాటు చేసుకున్నాను. మా ఊరు సైడ్ అందరు కూడా ప్రతి ఒక్కరి దగ్గర కూడా నాకు తెలిసి మా బంధువులు అందరి దగ్గర కూడా నేను చూసింది ఏంటంటే అందరూ కూడా వారానికి ఒక్కసారి దీపం పెట్టుకుంటారండి. మా ఇంట్లో వాళ్ళైతే శనివారమే ఎక్కువగా పెట్టుకుంటారు. అంటే మా బంధువులందరూ కూడా శనివారం ఒక్కరోజు వారానికి ఒకసారి పెట్టుకుంటారు. ఈ పద్ధతి ఎలా ఎందుకుందో నాకు కూడా తెలీదు. మా ఊర్లో వాళ్ళందరూ కూడా వాళ్ళు దేవుడు రోజు ఏది ఉంటుంది అంటే ఒక్కొక్కరికి ఇంటి దేవుడు ఒక్కొక్కటి ఉంటుంది కదా, ఆ ఇంటి దేవుడు ఏ రోజు ఉంటారో ఆ రోజు అయితే దీపం పెట్టుకుంటారు వారానికి ఒకసారి. ఇలానే పెట్టుకుంటారండి. అడిగారు కదా మీరు దీపాలు పెట్టుకోరా అనేసి పెట్టుకుంటాము. కాకపోతే మా ఊరు సైడ్ అయితే ఈ పద్ధతి ఉంది. మీ అందరికి ఇదైతే కొద్దిగా విడ్డూరం అనిపించవచ్చు, బ్యాడ్ గా అయితే కామెంట్లు పెట్టొద్దు. ఇది నేను క్రియేట్ చేసిన పద్ధతి కాదండి. ఈ పద్ధతి పూర్వకాలం నుండి ఉండే పద్ధతి అని. ఇంక ఈ వీడియో అయితే ఇంతేని. వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ.